నమ శివాయ. మార్చి 2026లో ఈ 3 రాశుల వారికి లక్ష్మీ కటాక్షం వచ్చే 30 రోజుల్లో భారీ మార్పులు అయితే కనిపిస్తున్నాయండి. ఆ రాశులు ఏమిటనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా మార్చి 2026 నెలలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఈ రాశుల వారు వచ్చే 30 రోజుల్లో ఊహించని మార్పులు, ఆర్థిక లాభాలు, మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ రాశి ఇందులో ఉంటే మీ అదృష్టం మారి మీ సమయం మొదలవుతుందనేది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ వీడియోలో మీకు సూచించిన విధంగా పరిహారాలు చేసి ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. ముందరగా వచ్చేసి గ్రహణం తర్వాత గ్రహస్థితి వివరాలు. ఈ నెలలో గురుగ్రహం అనుకూల స్థానంలో ఉంది. శుక్రుడు కూడా ధన సంబంధ విషయాల్లో శుభ ప్రభావం చూపుతున్నాడు. లక్ష్మీ కటాక్షం పొందే అవకాశం ఈ 3 రాశుల వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. ఇప్పుడు ఆ రాశులు ఏమిటో చూద్దామండి. వృషభ రాశి వారికి ఈ నెల చాలా ముఖ్యమైనది. ఆర్థిక పరంగా చూసుకుంటే ఆకస్మికంగా వీరికి డబ్బు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. పాత బకాయిలు ఏమైనా ఉంటే కూడా అవి తిరిగి వచ్చేస్తాయండి. ఉద్యోగ విషయానికి వచ్చేపటికి వీళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి లేదా కొత్త అవకాశాలు కూడా రావచ్చు. కుటుంబ పరంగా చూసుకుంటే ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుందండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనవసరమైన అక్కర్లేని ఖర్చులు చేయకుండా ఉండటం. పరిహారం వచ్చి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి దీపం పెడితే సరిపోతుంది. సింహరాశి వారికి ఈ నెల అదృష్టం బలంగా ఉందండి. వ్యాపార విషయాలకు వచ్చేపటికి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. వీరు కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకొని ఆ విధంగా కూడా ధనార్జన చేసుకుంటారు. కుటుంబ పరంగా చూసుకుంటే ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందండి. వీరి ఆరోగ్య విషయానికి వచ్చేప్పటికి అలసటగా ఉంటుంది కాబట్టి విశ్రాంతి ఎక్కువ తీసుకోవాలండి. పరిహారానికి వచ్చేప్పటికి ఆదివారం నాడు సూర్యనారాయణ స్వామి ప్రార్థన, ఆదిత్య హృదయం చదువుకుంటే సరిపోతుందండి. వృశ్చిక రాశి వారికి ఈ నెల ఆధ్యాత్మికంగా బలమైన సమయం. కెరీర్లో పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయండి. దూర సంబంధాల నుండి శుభవార్తలు కూడా వింటారు. వీళ్ళు నియంత్రించుకోవాల్సిందండి కోపాన్ని గనక వీడు కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిదండి. పరిహారం వచ్చేసి మంగళవారం హనుమాన్ చాలీసా చదవటం, హనుమాన్ దర్శనం చేసుకుంటే సరిపోతుందండి. లక్ష్మీ కటాక్షం కోసం ప్రత్యేక సూచనలు. ఈ 3 రాశుల వారికి తప్పకుండా చేయవలసినవి: ఇంటిని శుభ్రంగా ఉంచండి. ప్రతి శుక్రవారం పసుపు దీపం వెలిగించండి. సంధ్యాదీపం పెడితే మంచిది. అవసరమైతే దానం చేయండి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం మరింత పెరుగుతుందండి. ఇవే కాకుండా మన చిన్న చిన్న అలవాట్లు మార్చుకొని ఈ పరిహారాలు చేసుకున్నామనుకోండి, ఆర్థికంగాను మానసికంగా కూడా చాలా ప్రశాంతమైన జీవితం అయితే జీవించవచ్చండి. మీ రాశి ఈ 3 రాశుల్లో ఉందా? కామెంట్లో మీ రాశి పేరు రాయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవి మీ ఇంటిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.